కూడా నేను చెల్లిస్తున్నానండి. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధ మహాగణ మహాజగతి సర్వాధికారి సర్వాధికారి సర్వజ్ఞాని తండ్రి, ఇప్పటి వరకు మా కుటుంబం మా సేవలు అయా ఎక్కలేని కోటం చెల్లించుకున్నాను రాజా. అయా ఈ పక్షాన్ని నిలిచిందిగా నాలో నిలిచింది, మాలో నిలిచింది. మాకు నా కోసం సమృద్ధి జ్ఞాపకాన్ని తెలియని ఇంటిని అక్కడ దృష్టించుకోకుండా అబ్బాలు కట్టబడి మా హృదయాలు అంటికట్టి నీరు పెట్టిన ఇద్దరు ఫలం చేసావు. ఫలభద్ర జీవితాలు నాకు మా అనుగ్రహించింది. దాన్ని బట్టి కొన్నాళ్ళైనా సర్వ మానవాణి సమస్త పరిశుద్ధ రాజాధికారి మనుషులందరినైనా మరియు సర్వలోకానికి సర్వ సృష్టికి శుభార్త ప్రకటించుడి. సర్వ మానవాణి శిష్యుగా చెందిన లేఖనాలు ఎత్తిపట్టి మా పట్ల నాయన మా సేవల పట్ల మా కుటుంబాల పట్ల నెరవేర్చింది. దాన్ని బట్టి నీకు తాసం చెంది ఏ దృష్టిలో ఆయా తండ్రి మా కుటుంబాల మీద మా సేవలు పడకుండా కనునైనా ఆయన మా కుటుంబాల పట్ల ఏ దృష్టి పట్టుకుని కృపని కాపుదలకు అందరికీ కలిసి కోరుకుంటూ అయ్యా మాకు నాకు కావాల్సిన వర్తమానాన్ని ప్రభావ నేను ఎందుకు పరికరాలు ప్రభావైనా సముద్రం నీటి పట్టుకెళ్ళి దాని ప్రభావ నన్ను నేను తగ్గించుకుంటూ నాలో మీ నామని హెచ్చించుకుంటూ జీవముగా వేసి నామని ప్రార్థన చేసినట్టు వెళ్ళిపోతున్నాం పరమ తండ్రి. ఆమె దేవదమనికి మహిమ కలుగాక. మరి బెనీరామ ప్రార్థన మందిరంలో భూలోకాన్ని తల్లకించు చేస్తే వారు ఇక్కడ కూడా వచ్చుకున్నారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి భూలోకాన్ని తల్లకించు చేసే బెనీరా చర్చిలో వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కదండి, మామూలుగా ఉన్నారంటండి, మామూలుగా ఉందా వాక్యంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బెనీరా మందిరంలో అసలు నిజంగానండి ఏమీ నేను చెప్పలేకపోతానంటారు, ఏమీ లేదంటారు, శూన్యం అంటే నిజంగా టీచర్ ఆడారండి మన దివ్య వర్షం అందరినీ లైన్గా తీసుకొస్తే ఎవరికి ఉంటే టాలెంట్ దేవుడు చూసారా ఎంత వాటి ఆయన పక్షాన్ని నిలిచింది, మళ్ళీ ఆయన నిలిచింది మన మరుగుపరిచి ఆయన బయటపడుతున్నారు. వాటే వండర్ అసలు దేవుడు మనకి మహిమ కలుగును గాక. అలా ఉండారండి. ఈ బెనీరా చర్చిలో వాళ్ళంట భూలోకాన్ని తల్లకిందులు చేసేవారు ఇక్కడ కూడా ఉన్నారండి. ఏ ప్రాంతానికి వెళ్ళినా అపోస్తుల ఒకటి ఉంది, ఎత్తి పడతా ప్రతి ఒక్క బిడ్డ పట్ల ప్రతి ఒక్క కుటుంబం పట్ల నెరవేర్చబడను గాక. హల్లెలూయా హల్లెలూయా. కదండి, అసలు సాక్ష్యం ఉంది. ముందు మొత్తం చిన్న సాక్ష్యం నా గురించి ఎంత టీచింగ్ చేసే వాళ్ళకి వాక్యం కొంచెం చాలా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఎందుకంటే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదండి. టీచర్స్ వాక్యం చెప్తే మామూలుగా ఉండదండి. అయినప్పటికీ ఇప్పటికీ పాస్టర్గా హెచ్చిస్తూనే ఉంది, తను తగ్గించుకుంటుంది. మళ్ళీ మనందరినీ కూడా విధంగా తను దేవుని దగ్గర తగ్గించుకొని అసలు వాక్యం అంటే వాక్యం కాదండి కదండి. అలా ప్రతి ఒక్క బిడ్డ కూడా పేర్లు అంటే అందరి పేర్లు చెప్పడం కాదు కదండి. అస్సలు ఇక్కడ నుంచుకొని చెప్పిన వారు ప్రతి ఒక్కరు కూడా అసలు ఆశ్చర్యకార్యం కలిగిస్తుంది. ఎందుకంటే దేవుడి పేరు ఆశ్చర్యకారుడు కదండి. ఆయన ఆశ్చర్యకార్యం చేస్తాడు మన దేవుడు కదండి. అంత గొప్ప దేవుడు అనమాట. ఎందుకంటే దీనికి ఎవరండి మూలం చెప్పండి. పాస్టమ్మ గారు ఏంటంటే దైవజనురాలు సుమని మరి చిన్నది కదా నాకన్నా, అందుకే నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మా పాప 6th క్లాస్లో ఉన్నప్పుడు వదిలింది మమ్మీ అక్కడ ఈ చర్చిలో పెద్దది. అసలు వాక్యం చెప్పదు, ఎంత బాగా చెప్పింది మమ్మీ, ఒక్కసారి వస్తే బాగుంటుంది. ఎప్పుడే వెళ్ళాను అప్పుడు చాలా చెప్పాలి. ఇక్కడ ఈ ఏరియాలో వచ్చిన తర్వాత నేను ఇంట్లో ప్రార్థన ఉంటే ఆ ఇంటికి రావడం తీసుకెళ్ళి నేనంటే సువార్తికురాను కదా, ఎవెంజలిస్ట్ నేను. అందుకని ఎక్కడుంటే అక్కడ సేవ ఆదివారం వెళ్తా, కంపల్సరీ వెళ్తాను. నా సేవ ఎక్కడ ఉందో సరే ఉందో లేదో నేను పోదన్నమాట. అలా అప్పటి నుంచి మనం కూడా కంటిన్యూ చేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం సిద్ధపరచడానికి ఎవరి వల్ల కాదండి. దేవుడు మనం మరుగుపరచకపోతే మన వల్ల కాదు. అందుకని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు. ఎందుకంటే సొలొమోను అంటారు కదా, ఎవరో సేవదేశం వచ్చేమంటుందండి. అసలు మీ వాళ్ళ దగ్గర భోజనం చేసేవారు కానీ మీ యాజకత్వం దైవచర్యలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంత హెచ్చించుకుంటుందండి. ఆఖరికి ఏం చెప్పుద్దండి, ఎందుకంటే నేను విన్న వాటికన్నా కన్నం ఎక్కువగా నేను శోధించడానికి వచ్చిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సొలొమోన్ని శోధించడానికి వచ్చిందంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక అని చెప్పి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుడిని ఏంటంటే వచ్చి ఇక్కడ షేబాదేశ్ ప్రయాణం వచ్చి ఏం చేసింది, ఆ రథాల మీద వెండి బంగారాలు అన్నీ తెచ్చుకొని అవన్నీ మడుగులు ఇచ్చేసి తనకి ఏమి ఇష్టమో ఆయనకి పట్టుకెళ్ళింది కదండి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్యుల కంటే మరి దేవుడు భయం ఎక్కువదండి. క్రైస్తవులకు మందిరమే కదా, క్రైస్తవత్వం ఉందా అంటే 100% చెప్పలేండి నేను కదండి. అన్ని జనానికి భయం అంటే దేవుడు అనేది భక్తి ఉండొచ్చు, భయం ఉండాలండి. భక్తి అందరికీ ఉంటుంది, అన్యులకు ఉంటుంది, క్రైస్తవులకు కూడా మనందరికీ భక్తి ఉంటుంది కదండి. కానీ భయం అనేది ఏంటంటే భయపడిపోతారు, మనకి కార్యం జరుగుతుందా లేదా దేవుడు అంటే భయం ఉండదు. అందుకని యెహోవా భయభక్తులు వారి చుట్టూ ఆయన దూత కావాలని వారిని రక్షిస్తారట కదండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అంటే నా అంశం అది కాదు కదండి, ఏంటంటే చెప్పాలని దేవుడు మన ప్రేరేపణ చెప్తున్నాను అనమాట. అందుకనే మన గదిలా చర్చివాడు, ఎందుకంటే పాస్టర్ గారు అసలు నాకు వినాలి, కూర్చోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా అదే పని కాబట్టి మళ్ళీ అక్కడ పరిగెట్టాలి. అందుకనే ఎందుకు రావట్లేదు అనుకుంటారు. కానీ ఆదివారం అంటే రావడానికి పొద్దున పూట నేను ఎక్కడికి వెళ్ళాను, నాకు ఊళ్ళో సేవ ఉంది ఇక్కడ, వెళ్ళాలి, పొరుగురు వెళ్ళాలి, 2 ఊర్లు ఉన్నాయి వెళ్ళాలి, శ్రీపరును మాదేపల్లండి. అయినా మాదేసుకొని వెళ్తే ఈవినింగ్ వెళ్ళడానికి చూస్తాను, కానీ మార్నింగ్ మనకి రావడానికి వినటానికి వస్తాను. నేను వాక్యం వినటానికనే వస్తాను అనమాట. ఏదో ఒక మూల కూర్చుంటాను, ఏదో నాకు ఇవ్వలేదు ప్రార్థనకి, నాకు అది చేయలేదు, ఎప్పుడు చెప్తానే ఉంటాం. వినేది ఎప్పుడండి? వినాలి కదా. మనం వినటం వల్లే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టపడేటో ఉండటం అసాధ్యము. ఆయన నమ్మిన వారికి ప్రతిఫలం దయచేవాడు నమ్మవాలి కదా, నమ్మిన వారికి కదా దేవుని మహిమించి వస్తారు. మనమే ముందుకు వచ్చేసేసి కాదు ఇక్కడ మరి ప్రతి నిత్యం వచ్చి వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళకి ప్రార్థన అయిపోతే కదండి. వాళ్ళు నిత్యం వచ్చి పాస్టర్ దగ్గర ఉంటారు, వాళ్ళకి ఎలా వస్తుంది, ఇవి ఎప్పుడో వస్తారు ఆదివారం, ఈవిడికి ప్రార్థన చేయడం ఇస్తారని వాళ్ళు కోపాలు ఇచ్చేస్తారు. మళ్ళీ అది కూడా భయంగా మాకు మీ ఎందుకు మాకు అన్ని భయాలే ఉంటాయి. అవునండి, దేవుడు నాకు అది కాదు కానీ నాకు ఇవ్వలేదు, నాకు ఎప్పుడు నేను చింతించను, నాకు ఏదో స్పెషల్ చూడలేదని కాదు, కానీ నేను ఆఖరణ ఎందుకంటే వెనకాల కూర్చుంటాను, ఎందుకంటే ఆ వినటానికే వస్తాను. దేవుడు మనకి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఒక్కోసారి కూడా ఇంటికాడికి వస్తే టైంకి రాలేకపోతాను, కానీ అయినా సరే నేను రావాలనే వస్తాను. దేవుడు మనకి మహిమ కలుగుగాక. అయితే మనం ఆదికాండం 8వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నామండి. దేవుడు మనకి మహిమ కలుగుగాక. యేసు నీ ప్రేమ చూచి కంచలేయగా, యేసు ప్రేమ పిచ్చోడని రాళ్ళు వేసిరి, ఆ రాళ్ళు వేసిరి నన్ను దూరం చేసిరి, రాళ్ళు వేసిరి నన్ను దూరం చేసిరి. పరమన ప్రభు యేసుని చూచి గట్టిగా ఆరిపే ఒక మెరిపైన పాటగా మారి ఒళ్ళంతా దెబ్బలైన ప్రభుని చూడగా, యేసు నీ ప్రేమ చూచి ఏడుపొచ్చినే, ఆ ఒళ్ళంతా దెబ్బలైన ప్రభుని చూడగా, యేసు నీ ప్రేమ చూచి ఏడుపొచ్చినే, ఏడుపొచ్చినే అందులో రాగమొచ్చినే, ఏడుపొచ్చినే అందులో రాగమొచ్చినే. ఏంటండి, శిలువు పైన మన కోసం ఆకాశం అంత పట్టజాల దేవుడు రిక్త హస్తాలతో ఆకాశం సింహాసనం భూమిన బాధ పెట్టమన్న ఆయన. ఎందుకంటే సొగసైన స్వరూపమైన లేక మన కొరకు శిలువులో వేలాడి ఆయన రక్తపు బిందువు, ప్రతి నీటి బిందువు కూడా కార్చేం చేశాడంటే మనకి ఆయన ప్రాణం పెట్టి నేను చనిపోవలసింది కదండి, మనం చనిపోవలసింది. ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి నేను సజీవులుగా ఉండాలన్నాడు కదండి. ఆయన వింటున్నామండి. ఆయన పోలికలు మనం చేసుకొని మన పోలికలతో ఆయన వచ్చాడు కదండి. వచ్చాడా? మరి తండ్రిగా కుమారుడుగాను ఆయన రూపాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడుగా మనలో ఆయన రూపం చూపించుకుంటాడు యేసుక్రీస్తు ప్రభు కదండి. ఆయన పోలిక కదా మనం, అవునండి, మనం చూపించుకున్నట్టు. అయినా సరే మనము వినడంలోనే ప్రజలు అనుకుంటున్నాడు కదండి. వినలేకపోతున్నాం. ప్రపంచం అంతా శత్రువు ప్రభావితం చేస్తుంది అక్కడి దేవుని నామానికి మహిమ కలుగుగాక. టీనేజే కాదండి, వృద్ధాప్యం కానీ, మరి చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి కడుపులో ఉన్నవాడు కూడా తల్లి ఫోను ఎప్పుడు వచ్చి నేను ఫోన్ చూడాలని ఆడి తొందరపడిపోతున్నాడట. సమయానికి రావాలని ఆడికి లేదు. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు, మమ్మీ డాడీ ఫోన్ మాట్లాడుకుంటున్నాను, నేను కూడా వచ్చేసి నేను కూడా ఒక సెలవు నాకు కూడా ఒకటి ఇచ్చేస్తే ఎంతో బాగుంటుంది అని ఆడు తొందరపడిపోతున్నాడు. భూలోకంలోకి వచ్చేది భూమి మీద కనుక కదండి. ఎంత ఇదండి అసలు శత్రువు ప్రభావితం అలా చేస్తుంది అన్నమాట కదండి. ఫోన్ ద్వారా దాన్ని గుప్పిట్లో పెట్టేస్తుంది మన అందరినీ కూడా కదండి. కానీ మనం ఏం చేయాలండి, మనం దేవుడి జ్ఞానంతో మనమే స్వపరీక్ష, సెల్ఫిష్గా కాకుండా సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటుంటారు కదండి, చేసుకోవాలి. అందుకని ఆ రోజుల్లో నోహ దినాల్లో మరి 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇది చదివారా ఒకసారి?
ఆ, ఆ, ఆ. చాలండి. దేవుడు మనకి మహిమ దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని ఆస్వాదించను గాక. దేవుడు నోహుని అతనితో కూడా వాడనున్న సమస్త పశువులను సమస్త జంతువులను జ్ఞాపకం చేసుకున్నాడట. ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలండి. అవునండి. ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? ఆ రోజుల్లో ఎందుకంటే భూలోకం అంతా చెడిపోయింది కదండి. చెడిపోతే మరి ఆయన ఎంతో బాధపడ్డాడు. పశ్చాత్తాపడి 2 సార్లు ఆదికాండంలో నరులు ఎందుకు చేశాను ఎంత బాధపడ్డాడు, పిల్లయ్యాడంట ఆయన. అయితే ఈ భూలోకం అంతా తుడిచిపెట్టేస్తాను. కానీ నోహు ఏం కనపడుతుందండి? నీతిశ్వరుడు ఉదయిస్తున్నాడట. ఆయన నీతిలో ఉందండి. అందుకని నీ తరములు నాకు నింపే ఎలాంటి లేడు. చూసారా, ఈ తరములో నీవే నా యొక్క నీతిమంతుడుగా ఉండటం వలన, ఎందుకంటే నువ్వు నీ ఇంటి వారిలో వాడలో ప్రవేశించింది కదండి. ఎంతో సురక్షితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే చాలండి. మన హృదయాన్ని దేవుడికి ఇస్తే చాలండి. మనం పైన చూసుకుంటాం. ఆ దేవుడు అంతరంగా పరిశీలించి ఆ ఆంతర్యంలో సత్యం కోరుతున్నాడంట. దేవంగా మనకి మన ఆంతర్యంలో ఏముందో ఆయనకి ఎరకండి. మన ఆంతర్యంలో నివసించే దేవుడు అని కదండి. సత్యాన్ని కోరుకుంటున్నాడు కదండి. నేనే సత్యం, నేనే జీవం, నేను మార్గాన్ని. మరి ఆ రోజుల్లో నోహుడైతే మరలా ప్రార్థన గడి తీసిందని ప్రార్థన కాదండి. మరి ఇప్పుడు కూడా చూసుకుందామండి. ఇప్పుడు ఈ కాల పరిస్థితిలో నోహు వాడంటే అపోస్తులు 27 ఇది వరకు వచ్చిందండి వాక్యం కూడా. అపోస్తులు 27, 22 నుంచి 25 వరకు. దేవుని నామానికి మహిమ చెప్పాను. చాలండి. దేవుడి పరిశుద్ధ వాక్యానికి ఆస్వాదించును గాక. ఏంటంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడండి? దేవదూత వచ్చి ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోనడని మిమ్మల్ని వేడుకొని చూడాను. వాడికే కానీ మీలో ఎవరి ప్రాణం కూడా హాని కలదు. నేను ఎవరి వాడను, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎంత నుంచి పౌలా భయపడము, నువ్వు కైదు నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమై పోచున్న వారందరినీ దేవుడిని అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగును. నేను దేవుని నమ్ముచున్నాను. దేవుని మనకి మహిమ కల దూతను పంపించాడు. దేవుడి సన్నిధి దూతని. ఎందుకంటే ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే రేపు నువ్వు కైసరగా నిలవలసినది. ఇక్కడ వాడ పగిలిపోయిందండి. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రాణహాని ఉంది, భయపడిపోతున్నారు. అయితే నువ్వు కైసరగా నిలవలసినది. ఈ వాడలో ఉన్న వారందరినీ కూడా నేను నీకు అనుగ్రహించాను, ఈ వాడలో ఉన్నవారందరినీ అని చెప్పినప్పుడు ఆ దూత చెప్పిన మాట, నేను నమ్ముచున్నానని, దేవుని నమ్ముచున్నాను అంటాడు. దేవుడు మనం ఎవరు నమ్మాలండి? దేవుని నమ్మాలి కదండి. వాక్యం మనకు వస్తుంది సేవకుల ద్వారా, సేవకుడు ద్వారా. మనం ఎవరు నమ్మాలి? దేవుని నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యం తీసుకోవాలి, వాక్యాన్ని నమ్మాలన్నమాట మనం. అయితే పగిలిపోయిందండి, ప్రపంచం పగిలిపోయింది. ఆ వాడలో మనం ఉన్నామండి. కన్నీరు మున్నీరై ఏరులై పారుచుందని దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఏదో సురక్షితంగా ఉన్నామని మనం ఉల్లాసంగా ఉంటున్నామండి. అంగలార్చాలండి. రోదన పెట్టే స్త్రీలను కనుగొనమన్నాడండి. అంగలార్చే స్త్రీలను కనుగొనమన్నాడండి. ఎందుకంటే ఈ ప్రపంచం పగిలిపోయింది కనుక అరాచకాలు, అక్రమాలు, ఉగ్రవాదం పాలైపోతుందండి. ఒక పక్క నుంచి మన పక్కన ఉన్న మనకు అర్థం కావట్లేదు. మనం మొరపెట్టట్లే కదండి. మొరపెట్టింది చాలండి. ఈ మొర ఎందుకు పనికిరాదండి. ధూపం అనే దేవుని సన్నిధికి గడపలో లోపలికి వెళ్ళిపోవాలండి.
గడప దగ్గరే ఉందేమో ఒకవేళ మనం చూసుకోవాలి. ఎందుకంటే అంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నామండి కదండి. మనం కూడా ఒకవేళ కాలు జారిందంటే దేవుడు బాధ్యుడు కాదండి. దేవుడు మనకే మహిమ కలుగాక. వాడలోంచి కాలు పగిలిన దాంట్లో జారిందా అవుట్ రండి. అందుకనే మనం ఏం చేయాలండి, వాడలో ఉన్నామంట. ప్రపంచం పగిలిపోయింది. ఈ పగిలిపోయిన వాడలో ఉన్నాం మనం ఎంత స్ట్రిక్ట్గా ఎంత జాగ్రత్తగా ఉండాలంటే టేక్ కేర్ మైండ్ అంటాడు దేవుడు కదండి. అంత ప్రార్థనా పూర్వకంగా ఉండాలి కదండి. అవునా? ఎంత ప్రార్థన ఉంటే మనకి మనం ఆ వాడలో ఎలా అయితే దేవుడు రక్షించాడో మనల్ని కూడా ఏం చేస్తారంటే ఆయన రక్షించుకుంటాడంట. ఆయన సన్నిధి ఎక్కువ గడపాలి. మొదటగా నా నీతిని రాజ్యాన్ని వెతకండి, తర్వాత సమస్తాన్ని సాధ్యపరుస్తున్నాడు. ఈ లోపు చూడండి, మనకే కాదు శ్రమలు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు పడ్డారా? మత్తయి సువార్త 4వ అధ్యాయం తీయండి. నాది స్పెట్స్ పొద్దున ఎప్పటికప్పుడే చిన్నపిల్ల కింద పడేస్తుంటారండి. అది పొద్దున బాగా తీసుకున్నట్టు వచ్చాను, అందుకని మిమ్మల్ని హెల్ప్ చేయమంటున్నాను. అంతకుముందు ఒకటి 3ను బాప్తిసం తీసుకున్నారు కదండి. యేసు యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం దగ్గరికి వచ్చే కిందకి వచ్చే వచ్చాను. డిఫరెన్స్ 3వ అధ్యాయం కిందకి వచ్చేది. అవునగా అవును అవును వచ్చింది. మరి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నాక ఏమైందండి, ఆకాశం నుంచి ఒక పౌరం వచ్చి ఒక శబ్దం ఈయన నా పీకుమాడి ఈయనందు నేను ఆనందించిన అన్నట్లు 4వ అధ్యాయం చూడండి. చాలండి చాలండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నాక ఆత్మతో ఎక్కడ కొనబడిపోయారండి, కొండ మీద తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళి ఏం చేసిందంట, ఈ రొట్టెలు రాళ్ళగా చేసుకోమందంట. అది రాళ్ళని రొట్టెలుగా చేసుకోమందంట. ఎంత చూడండి, ఇదంతా ఇది రాజ్యాన్ని నీకు ఇస్తానని చెప్పేసి మరి ఏం చేసినది, దాని ఇష్టం వచ్చినట్టు ప్రభువుని అంటే అప్పుడు దేవుడు ఏం చేశాడండి, నీ ప్రభువును మాత్రం మొక్కలు పోసాతన వెనకన్నప్పుడు అది విడిచి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందని అయితే ఉండండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టకు ఆత్మ వలన అరణ్యములకు కొనుక్కోబడింది. 40 రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలి
కొనినంట. కదండి ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఎలా చెప్తాడే అపవాది ఈ రాళ్ళని రొట్టెలు అన్నట్లు ఆజ్ఞాపించమని. అందుకు ఆయన మనుషులు రొట్టెల వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి వచ్చి ప్రతి మాట మనం జీవించిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నోటి వచ్చి ప్రతి మాట మనం జీవించగలం. ఆయన ఒక్క మాట చదివిస్తే మన లైఫ్ లాంగ్ సరిపోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కదండి మన లైఫ్ లాంగ్ కూడా సరిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగాక. కానీ మనం నమ్మాలి. అపనమ్మిక వచ్చిందంటే భక్తుడు ఏమంటండి, నాకు అపనమ్మిక రానివద్దు ప్రభు అంటాడా? అప్పుడు అంటాడండి, అంటేనే కదా విశ్వాసం అనేది, నమ్మకం అనేది ఏర్పడితే. నమ్మకపోతే ఆయన కూడా ఏం చేయలేడు. దేవుడు కూడా ఏమండి, మనం నమ్మకపోతే దేవుడు ఏం చేయలేడు. మనకు అడిగేసి అన్ని అడుగులు వేస్తాడు. మరి యోగ గారి గురించి సాక్ష్యం ఇచ్చింది మన ఎదురుకుండా మన పాస్టమ్మ గారు